taking shots at the enemy. I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లో మూడుసారి వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక స్పెషల్ కంటెంట్ అని చెప్పొచ్చు అండి. ఈ రోజు అండ్ పిక్సాప్యాక్ వాళ్ళు వర్చువల్ ఫ్యాక్టరీ టూర్ అయితే చేయమని చెప్పారన్నమాట. అండ్ వాళ్ళ క్లిప్స్ మనకు పంపించారు. అండ్ ప్రొజెక్టర్ ఎట్లా తయారవుతుంది అండ్ వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చర్ ప్లానెట్ గురించి చూపెట్టమని చెప్పి మా ఛానల్లో వాళ్ళు అడగడం జరిగింది. అండ్ మనం కూడా ఒక అంటే మీకు ప్రొజెక్టర్ ఎలా తయారవుతుంది అని తెలుసుకోవడం చాలా ఈజీ అని మెథడ్ అని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. కంటెంట్ గురించి మనం మాట్లాడుకుంటే పిక్సాప్యాక్ వాళ్ళు ఓన్ హబ్ అన్నమాట ఇది. అండ్ వాళ్ళు ఎక్కడ అంటే మ్యానుఫ్యాక్చర్ వేరే దగ్గర చేసుకొని చైనా నుంచి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకొని అట్లా చేయడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి చైనాలో మెయిన్ ఫ్యాక్టరీ అవుతుంది అన్నమాట. ప్రొజెక్టర్ కంటెంట్ అనేది ప్రొజెక్టర్ క్రియేట్ చేయడానికి ఉన్నంత ఎక్విప్మెంట్ అండ్ స్టాఫ్ అండ్ టోటల్ ప్రొజెక్టర్ పిక్సాప్యాక్ వాళ్ళే చూస్తున్నారు అన్నమాట. వీళ్ళు ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకునేంత క్యాపబిలిటీ ఉందని చెప్పి తెలుసుకోవడానికి ఈ వీడియోస్ అనేది పంపించడం జరిగింది. ప్రొజెక్టర్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు ఎట్లుంటది, వీళ్ళ ఫ్యాక్టరీ ఎట్లా ఉంది చైనాలో, దాని గురించి మనం మాట్లాడుకుందాం. లెట్స్ గో గైస్. ఫస్ట్ మనం స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ ప్రొజెక్టర్ ఎట్లా తయారవుతుంది, అసలు వీళ్ళ కంపెనీ ఎలా ఉంది, ఎట్లా వర్క్ అవుతుంది, దాని గురించి నేను మాట్లాడతాను. ఫస్ట్ కనుక మనం చూసినట్టయితే పిక్సాప్యాక్ ప్రొజెక్టర్ ఫ్యాక్టరీ మెయిన్ ఎంట్రీ అండి ఇది. అండ్ ఫ్యాక్టరీ లాబీ ఆఫ్టర్ ఎంట్రీ అనమాట. అంటే లాబీలోకి వెళ్తే మీకు ఎంట్రీ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ స్టేర్స్ ఉంటాయి. స్టేర్స్ నుంచి వెళ్తే మీకు మీటింగ్ రూమ్స్ ఉంటాయి ఇక్కడ. దాని తర్వాత ఇప్పుడు మెయిన్ స్టార్ట్ అయ్యేది అసెంబ్లీ ప్రొటెక్షన్ లైన్ అనమాట. ఇది మెయిన్. ఇక్కడ నుంచి మీకు ప్రొజెక్టర్ ఎట్లా తయారవుతుంది అని చెప్పి టోటల్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫిక్సింగ్ ఫస్ట్ ల్యాంప్ రిఫ్లెక్టర్ విత్ ఫ్రిజ్నల్ గ్లాస్ అనేది ఇక్కడ మీరు మెయిన్ ఫిక్స్ చేస్తారు మోడ్ లో. ఇక్కడ కాస్టింగ్ లో మీకు ఇది ఫిక్స్ చేస్తారు అనమాట. నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసి ఫిక్సింగ్ సెకండ్ ఫ్యాన్ ఇది. అండ్ ఎల్ఈడి ల్యాంప్ ఆఫ్ ప్రొజెక్టర్. ఎల్ఈడి ల్యాంప్ ప్రొజెక్టర్ కూడా ఇక్కడ ఫిక్స్ చేస్తారు. మీకు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏది చేసినా కూడా ఎవ్రీ కాంపనెంట్ ఈజ్ క్లీన్డ్, అంటే చాలా క్లీన్ అయిన తర్వాత మాత్రమే బిఫోర్ ఇది యూజ్ చేస్తారని అయితే వాళ్ళు చెప్తున్నారు. ప్రతి ఒక్కటి మీకు హెయిర్ మెషిన్ తో క్లీన్ చేసిన తర్వాతనే ఫిక్స్ చేస్తారన్నమాట. ఎందుకంటే లోపలికి డస్ట్ రాకుండా ఉండడానికి వీలుగా అనేది అది మొత్తం ఫిక్స్ అయితే చేస్తారన్నమాట. నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసి ఫిక్సింగ్ స్పీకర్స్. అండ్ స్పీకర్స్ అడిషనల్ హీట్ సింక్ అండ్ డస్ట్ ఫిల్టర్స్ అనేది ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ డస్ట్ ఫిల్టర్స్ ఇవన్నీ మీకు ఫిక్స్ చేస్తారన్నమాట. ఇక్కడ ప్రాపర్ గా అంటే వీళ్ళ ఫిక్సింగ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది. చాలా నీట్ గా వాడుతున్నారు అనమాట. ఒక ప్రొఫెషనల్ రేంజ్ ఫీల్ అయితే వచ్చే వీళ్ళ దగ్గర స్టాఫ్ అవుతున్నారు అనేది చెప్పొచ్చు. నెక్స్ట్ స్టెప్ 4 వచ్చేసి ప్రిపేరింగ్ 100% డస్ట్ ప్రూఫ్ ఇంజన్ అని చెప్తాను కానీ ఆప్టికల్ సీల్డ్ ఇంజన్. ఈ ఆప్టికల్ సీల్డ్ ఇంజన్ అనేది ఇక్కడ మీకు దీనిలో ఫిక్స్ చేస్తారన్నమాట. నెక్స్ట్ స్క్రూయింగ్, మొత్తానికి స్క్రూ పెడతారు. స్క్రూలతో ఫిక్స్ చేసి ఫుల్ ఆప్టికల్ సీల్డ్ ఇంజన్ ని మీకు దానిలో ఫిక్స్ చేస్తారన్నమాట. బాటం దాన్ని. స్టెప్ 6 వచ్చేసి మొత్తం ఫిక్సింగ్ ప్రొజెక్టర్ లెన్స్ అండ్ ఆటోమేటిక్ ఫోకస్ స్టెప్ బై స్టెప్ అనేది మీకు ఫిక్స్ చేస్తారు మొత్తం దీన్ని. అండ్ మోటార్స్ అండ్ కెమెరా సెన్సార్ మొత్తం దీనిలో ఫిక్స్ అయిపోతాయి అన్నట్టు. ఫిక్స్ అయిపోతాయి మొత్తం. అండ్ పాసివ్ రేడియేటర్ సెటప్ అండ్ బేస్ టోటల్ సౌండ్ అనేది మొత్తం ఇక్కడ మీకు సెటప్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ 7 వచ్చేసి ఫిక్సింగ్ పవర్ సప్లై. మొత్తం పవర్ సప్లై బోర్డ్ అనేది అండ్ స్క్రూలతో ఫిక్స్ చేసి ఎవ్రీ కాంపోనెంట్ మొత్తం లోపటి నుంచి వెళ్ళి మీకు మోల్డ్ చేసి తర్వాత అడిషనల్ టచింగ్ ఇచ్చేసి మీకు మొత్తం టోటల్ వైరింగ్ అనేది లోపలికి వెళ్ళి పెట్టేస్తారన్నమాట. 8 వచ్చేసి మీకు ఫిక్సింగ్ మొత్తం స్క్రీన్ అనేది ఫిక్స్ చేస్తారు. దాని తర్వాత ఫోల్డరైజర్ గ్లాస్ అండ్ సేవ్ ద స్క్రీన్ ఫ్రమ్ ఎక్స్క్లూజివ్ హీట్ మోడ్. మొత్తం హీట్ లో మోల్డ్ చేసి ఆ గ్లాస్ పోలరైజ్డ్ గ్లాస్ అనేది మనకు లోపల ఫిక్సింగ్ అనేది చేస్తారన్నమాట. నెక్స్ట్ స్టెప్ 9 వచ్చేసి ఆ మోల్డ్ ని మొత్తం లోపలికి ఫిక్స్ చేసి పిక్సాప్యాక్ రేక్ గోల్డ్ అవుట్ రే కేసింగ్ అనేది ఫిక్స్ చేస్తారన్నమాట మీకు ఈ స్టెప్ 9 లో వచ్చేసి. నెక్స్ట్ స్టెప్ 10 లో వచ్చేసి ఫిక్సింగ్ మదర్ బోర్డ్ అండ్ ఇన్సైడ్ ద ప్రొజెక్టర్. అంటే మొత్తం మీకు ప్రొజెక్టర్ అనేది మొత్తం కూర్చుండబెడతారు అనమాట. ఇక్కడ దాన్ని సిటప్ చేస్తారన్నమాట. ఫిక్సింగ్ చేస్తారు మదర్ బోర్డ్ ని. ఇన్సైడ్ లో మొత్తం ప్రొజెక్టర్ లోపల మీకు మదర్ బోర్డ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనేది. దాని తర్వాత 11 వచ్చేసి ఇన్సైడ్ మొత్తం ఈ మదర్ బోర్డ్ కి ప్లగ్లు సాకెట్లు మొత్తం అన్ని క్వాలిటీ చెక్ చేసి ఇక్కడ మొత్తం టోటల్ మీకు చెక్ చేస్తారన్నమాట. ఇన్సైడింగ్ అంటే మొత్తం మీకు ప్లగ్లు పెట్టి టోటల్ మదర్ బోర్డ్ సాకెట్ వర్క్ అవుతున్నాయా లేదా అనేది క్వాలిటీ చెక్ మొత్తం ఇక్కడ వస్తుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ 12 వచ్చేసి అండ్ క్వాలిటీ చెక్స్ మొత్తం ఏమేమి ఉన్నాయి క్వాలిటీ చెక్ విత్ స్క్రీన్ మొత్తం రొటేట్ చేసి రిమోట్ అండ్ మదర్ బోర్డ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ అనేది మీకు థర్వలీ చెక్ చేస్తారన్నమాట. మొత్తం చెక్ చేసిన తర్వాతనే ఇది బయట
బయటకు రావడం ఉంటది. ఎందుకంటే మనకు ఒక ప్రోడక్ట్ బయటకు వచ్చినప్పుడు దాన్ని నీట్ గా ఉండి అది వాళ్ళు చెక్ చేసినాకనే ఒక 10 to 20 టైమ్స్ చెక్ చేసిన తర్వాతనే అది ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది. నెక్స్ట్ స్టెప్ 13 వచ్చేసి అండ్ ఫ్రంట్ అండ్ టాప్ కవర్ స్క్రూలు మొత్తం ఫిట్ చేసి స్ట్రెస్ ఫైనల్ టెస్టింగ్ కి వెళ్ళిపోతుంది అనమాట. ఈ ఫైనల్ టెస్టింగ్ లో మొత్తం మీకు కోటింగ్ ఇక్కడ ఏమన్నా మీకు ఫెయిల్డ్ అయితే మీకు స్టెప్ 14 లోకి వెళ్ళిపోతుంది. ఈ QC అంటే క్వాలిటీ చెక్ లో ఈ క్వాలిటీ చెక్ లో పాస్ అయినవి మాత్రమే ఈ స్టెప్ 13 వరకు అయిపోతుంది. ఇక్కడ ఏమన్నా మీకు ఫెయిల్ అయితే స్టెప్ 14 కి వస్తుంది అనమాట. ఈ స్టెప్ 14 లో ఫెయిల్ అయిన QC లని అండ్ వన్స్ ఫిక్స్ అంటే మళ్ళీ వీళ్ళు ఫిక్స్ చేసి దాన్ని ఫైనల్ టెస్టింగ్ కి తీసుకెళ్తారు అనమాట. ఈ ఫైనల్ టెస్టింగ్ లో స్టెప్ 20 లో మీకు వచ్చేసి ప్రొజెక్టర్ అంటే క్వాలిటీ చెక్ రూమ్ కి మళ్ళీ వెళ్ళి స్టెప్ బై స్టెప్ దీన్ని క్వాలిటీ చెక్ అయితే చేస్తారన్నమాట. నెక్స్ట్ ఒక్కసారి క్వాలిటీ చెక్ పాస్ అయిపోయిందంటే ఇది మనకు ప్యాకింగ్ కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 21 వచ్చేసి ఫోకస్ క్వారీ సెన్సార్ అంటే ఫోకస్ సంబంధించిన సెన్సార్ అన్ని ఇక్కడ ట్యూన్ కు సంబంధించిన గ్లాస్ ఫోకస్ అండ్ కీ స్టోన్ ఏమేమి సెన్సార్లు ఉన్నాయో అన్ని సెన్సార్లు అనేది ఇక్కడ టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ లాస్ట్ 16 వచ్చేసి ఆడియో అండ్ విజువల్ టెస్టింగ్ అనేది ఇక్కడ చేస్తారు అనమాట. నెక్స్ట్ స్టెప్ 17 వచ్చేసి ఫోకసింగ్ అంటే ఫోకస్ అవుతుందా, ట్యూనింగ్ అవుతుందా, షార్ప్నెస్ ఉందా పిక్చర్ లో, క్వాలిటీ చెక్ అనమాట. ఇది క్వాలిటీ మొత్తం చెక్ చేసిన తర్వాతనే ఫ్యాక్టరీలోకి వెళ్ళి ఇవి బయటకు వెళ్తాయి అనమాట. నెక్స్ట్ స్టెప్ 18 వచ్చేసి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ టెస్ట్ చేసేసి అండ్ అన్వాంటెడ్ డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే మొత్తం ఇక్కడైతే రిమూవ్ చేస్తారనమాట. రిమూవ్ చేసిన తర్వాత స్టెప్ 25 కి వెళ్ళిపోతుంది. మీకు స్టెప్ 25 లో ఎవ్రీ ప్రొజెక్టర్ టెస్టెడ్ కండిషనల్లీ అంటే ఏ ప్రొజెక్టర్ అయినా మీకు టెస్ట్ చేసి మినిమం 24 అవర్స్ హైయెస్ట్ పాసిబుల్ బ్రైట్నెస్ లో పెట్టేసి 24 అవర్స్ మనకు సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ రన్ చేస్తూనే ఉంటారు అనమాట. ఇక్కడ మీకు కనబడుతుంది విజువల్ అనేది. ఈ మోడ్ లో మీకు ఈ ర్యాకులలో మీకు 24 అవర్స్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అనేది రన్ చేసిన తర్వాత వన్స్ స్టెప్ 20 కి వెళ్ళిపోతుంది అనమాట. ఈ స్టెప్ 20 లో ఏమైతుందంటే ఇక్కడ పాస్ అయినవన్నీ 24 అవర్స్ కంటిన్యూ రన్ అయినాక తీసుకెళ్లి నెక్స్ట్ స్టెప్ 20 లోకి వెళ్ళినప్పుడు ఏమైతుందంటే వేరే ఈ సిమిలర్ గా ఉండే ప్రొజెక్టర్స్ ఉంటాయి కదా, పిక్సాపాక్ రే గోల్డ్ లాంటి కాపీ ఉండే ప్రొజెక్టర్ ని పక్కకు పెట్టి క్వాలిటీ చెక్ చేస్తారన్నమాట. దానికంటే బెటర్ ఉందా లేదా అని చెప్పి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే సిమిలర్ గా సౌండ్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, క్వాలిటీ మొత్తం టోటల్ అనేది ప్రోడక్ట్ అనేది వన్స్ 10 టైమ్స్ అనేది చెక్ చేసిన తర్వాత ఇక్కడ సక్సెస్ఫుల్ అయితే మాత్రమే ప్రోడక్ట్ అనేది ప్యాకింగ్ చేసి అవుటర్ కి వెళ్ళిపోతుంది అన్నమాట. నేను ఈ పిక్సాపాక్ వాళ్ళని ఇండియాలో ఎందుకు చేయట్లేదు, చైనాలనే ఎందుకు చేస్తున్నారు అని చెప్పి నేను అడిగితే వాళ్ళు ఒక షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. అదే కాస్ట్ కట్టింగ్ అని చెప్తున్నారు. ఈ కాస్ట్ కట్టింగ్ అని చెప్పి చైనాలో వాళ్ళు ఏమంటున్నారంటే లేబర్ కాస్ట్ తక్కువ పడుతుంది అండ్ లివింగ్ కాస్ట్ ఏదైనా కూడా ఎవ్రీథింగ్ అనేది చిప్ సెట్స్ అయినా కూడా ప్రైస్ అనేది ఇండియాతో బేస్ చేసుకుంటే ఫ్యాక్టరీ పరంగానైనా ఏదైనా కూడా అక్కడ తక్కువ కాస్ట్ లో అయిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. ఇప్పటి వరకు ఫ్యాక్టరీ టూర్ మొత్తం చూశారు కదా, మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి, వీడియోకు హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి. మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్. వందే మాతరం. Taking shots at the enemy. I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. Turn it up a